ఇప్పుడు ఎక్స్టెండ్ పడుతుంది. దిస్ ఇస్ ఓవర్ టు యు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కేశవ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం 5:30కి జూమ్ స్టార్ట్ చేసాం. 5:30కి స్టార్ట్ చేస్తే మినిమం ఒక 7 మంది 8 మంది వచ్చారు. ఆ 7 మంది 8 మంది కూడా ఏమైందంటే వాళ్ళు టైం పంచుపాలిటీ అంటే సార్ 5:30కే పెట్టారు జూము, ఖచ్చితంగా వెళ్ళాలి అని అనుకుంటాం. మనం ప్రతిరోజు జూము 5:30కి లేదా 6 గంటలకి పెడతా ఉంటాం. కానీ కొంతమంది వస్తాంలే చేద్దాంలే అనే ఆలోచనలోనే ఉన్నారు లీడర్స్. అట్లా కాకుండా ప్రతి ఒక్కరూ జూమ్లోకి కరెక్ట్ టయానికి వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే జూమ్ పెట్టేటప్పుడు మనం ముందుగానే 1-2 గంటల ముందే మనము పోస్ట్ వేస్తున్నారు సారు, కేశవ్ సారు. దాన్ని చూసుకొని మీ విలువైన పని ఏదైనా ఉంటే కొంచెం ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ వాయిదా పెట్టుకొని మీరు కంటిన్యూగా జర్నీ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు ఆర్కే అంటారు. కొత్తగా వచ్చిన వాళ్ళకి పరిచయం చేస్తున్నాను. నా పేరు ఆర్కే, మాది ఇంజమూరు, ఉండేది కూడా. నేను చెప్పాలనుకుంటే నేను చేయని పని అంటే ఏమీ లేదండి. ఎందుకంటే ఆర్థిక స్తోమత వల్ల, ఇంట్లో పరిస్థితులు ప్రభావం వల్ల మనం చేసే పనిలో ఏదైనా సరే ఒక నిజాయితీగా ఉండాలి, ఒక పద్ధతిగా ఉండాలని తల్లిదండ్రులు మనం పెంచే పెంపకాన్ని బట్టి, ఇంట్లో పరిస్థితులను బట్టి మనము పని చేసుకుంటూ పోతాం. ఆ పనిలో మనకు ఏం చెప్తారంటే, సపోజు నేను 4-5 పనులు చేశాను లీడర్స్. ఎలా చేశానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చదువుకుంటున్నప్పుడే ఒక పని చేసేవాడిని. ఏంటంటే హోటల్లోకి వెళ్ళాను. హోటల్లో నేను పనిచేస్తాను చదువుకుంటున్నప్పుడే. ఏంటంటే ఖాళీగా ఎందుకులే అని. ఖాళీగా 40 రోజులు 60 రోజులు మనకు సెలవుల్లో ఇచ్చేవాళ్ళు. ఏది నేను 9th క్లాస్ నుంచి 8th 9th 10th ఈ 3 స్టార్టింగ్ నుంచి ఆ టైంలో నేను ఖాళీగా ఎందుకు ఉండాలి, ఇంటి దగ్గర ఉంటే ఏమొస్తుంది అని నేను హోటల్లో వెళ్ళేవాడిని. హోటల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ప్లేట్లు గేట్లు తర్వాత వాళ్ళు చెప్పింది ఏదైనా తెచ్చి ఇచ్చేవాడిని. అక్కడ నా పద్ధతి గమనించి వాళ్ళు ప్రతి సంవత్సరం నేను చదువుకొని అయిపోయిన వెంటనే నా కాడకు వచ్చేవాళ్ళు. ఏమని హోటల్లో పిలవండి, పలానా అబ్బాయి మంచిగా వస్తాడు, మంచిగా చేస్తాడు, పద్ధతి అయిన పిల్లవాడు అని. నేను అట్లా హోటల్లో రన్నింగ్ అవుతూ 10th ఇంటర్మీడియట్ దాకా అట్లాగే చేశాను లీడర్స్. ఆ ఇంటర్మీడియట్ దాకా వచ్చిన దాకా నేను ఆ హోటల్లో పనిచేస్తున్నప్పుడు నేను ఏం తెలుసుకున్నానంటే, నేను మంచిగా ఉంటే నన్ను అందరూ గౌరవిస్తారు అని ఆలోచించేవాడిని. అక్కడ కూడా కొంతమంది తాగిన వాళ్ళు వచ్చినప్పుడు కూడా మమ్మల్ని చెదిరించుకునేవాళ్ళు. కానీ నేను అట్లాంటివి ఏం పట్టించుకోకుండా నా పని ఏంటి, నాకేం చెప్తే అది నేను ఫాలో చేసుకుంటూ వాళ్ళు చెప్పినట్టు, మా ఓనర్ చెప్పినట్టు వెళ్తూ నేను అట్లా కాలం గడుస్తూ పోయా. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంట్లో పరిస్థితులు పెరిగే కొంది మనకి ఆర్థిక స్తోమత ఇంట్లో ఉంటే, అంటే ఎవరికైనా పాస్తులు ఉంటే వాళ్ళు ఒక రకంగా ఉంటారు. మనము సంపాదించే తల్లిదండ్రుల వల్ల మనం ఉండడం వల్ల కొంచెం స్తోమత పెరిగే కొంది ఖర్చులు అవుతుంటాయి ఇంట్లలో. ఎక్కడికైనా నాన్నోళ్ళు ఊరికి పోవాలన్నా, ఎక్కడికైనా బయటికి పోవాలన్నా వాళ్ళకి ఆర్థిక స్తోమత తక్కువగా ఉందని నేనేం చేశానంటే, అప్పుడు మా నాన్నకి మా అమ్మగారికి సపోర్టింగ్గా ఉండాలని నేను మా బ్రదర్ వాటర్ ప్లాంట్కి పోయేవాళ్ళం. ఏంటంటే అది కూడా ఎట్లా పిలిచారంటే, హోటల్లో పని చేసుకుంటూ ఉంటే మా యొక్క మంచితనం, బిహేవియరు, అంటే ఎలా గౌరవించడం, ఎలా చేయడం, సార్ ఏం కావాలి సార్, ఎలా ఏం తింటారు సార్, టిఫిన్ తింటారా, భోజనం చేస్తారా అని అడగడంలో వాళ్ళు మమ్మల్ని గమనించి, అరే బాబు నేను వాటర్ ప్లాంట్ పెడుతున్నాను, మీరు వస్తారా అడిగారు. అది ఎట్లా అడిగారంటే, నేను చదువుకుంటూ పోతున్నప్పుడు నాకు ఒక ఇంగ్లీష్ టీచరు మాకు ట్యూషన్ చెప్పడానికి వచ్చేవాళ్ళు నేను హాస్టల్లో ఉన్నప్పుడు. అప్పుడు గమనించేవాళ్ళు, నువ్వు చదువుకుంటున్నావు కదా, ఇది ఏంటంటే సార్ ఇది పార్ట్ టైంగా చేసుకుంటున్నాను, ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇంకా నేను పై చదువులకి పోలేము ఇంట్లో పరిస్థితుల వల్ల అని చెప్తే, సరేరా నువ్వు ఇలా ఉండొద్దు బాబు, నా దగ్గరికి రా, నేను ఒక వాటర్ ప్లాంట్ పెడుతున్నాను, అక్కడ నీకు నచ్చింది ఇస్తాను, నేను నచ్చినట్టుగా నువ్వు చేసుకోవచ్చు అన్నారు. అక్కడ నేను పడ్డ కష్టాలు ఇంత అంతా కాదు, కానీ ఆ కష్టం అనేది నీకు ఎప్పుడు అనిపించిందంటే, పని మానేసిన తర్వాత, పని ఇంట్రెస్ట్ లేనప్పుడు. నాకు పనిలో ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత నేను అవలీలగా పని చేసేవాడిని. నన్ను కూడా గౌరవించేవారు. నాకు ఎక్కడ
మైనస్ అనే పదం వచ్చిందంటే ఆ పనిలో నన్ను ఎక్కడికి పోయినా కూడా పలానా ఆర్కెని బిలు వాడు బాగా పనిచేస్తాడు, బాగా చెప్తాడు, బాగా మోటివేషన్ ఇస్తాడు. ఎట్లా అంటే మేము వాటర్ క్యాన్ వేసేటప్పుడు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళని ఎట్టయినా సరే నా బబుల్స్ క్యాన్ వాళ్ళ ఇంట్లో ఉండాలి, అలా మాట్లాడి చేసేవాడిని. వాళ్ళు ఈరోజు కాకపోతే రేపైనా తీసుకునేవాళ్ళు. ఒక ఆమె అయితే వద్దు సార్, ఇది సార్, మేడం మీరేం నాకు డబ్బులు ఇవ్వద్దు, చెయ్యొద్దు, మీరు తీసుకోండి, రేపు నచ్చిందా కంటిన్యూ చేయండి, నచ్చలేదా ఆపేయండి, నా పాటికి నేను వెళ్ళిపోతానని చెప్పేవాడిని. అలా చెప్పడం వల్ల ఏంటంటే కొంతమంది ఈరోజు ఇచ్చిన క్యాను రేపు ఎల్లుండి వెళ్ళిన తర్వాత ఆ బజార్కి వాళ్ళు తీసుకునేవాళ్ళు. మేము ఇంట్లో నుంచి లేకపోయినా బయటికి పోయినా మీరు ఆడ క్యాన్ వేసి వెళ్ళండి బాబు అనేవాళ్ళు. సరే మేడం, అట్లాగే మేడం అని చెప్పి ఆడ క్యాన్ వేసి వెళ్ళిపోయేవాడు. ఇట్లా పోయిన తర్వాత మాకు ఇన్కమ్ అనేది, శాలరీ అనేది పెంచుతూ పోయేవాళ్ళు. కానీ నేను ఎట్లా పనిచేశానంటే ఉదయాన్నే 5:30 నుంచి రాత్రి 8:30 దాకా పనిచేసేవాడిని. అట్లా పని చేసుకుంటూ పోవడం వల్ల ఇక్కడ ఊర్లో, మా వింజమూరులో నాకు మంచి గుడ్ నేమ్ వచ్చింది. నేను డబ్బు సంపాదించలేదు కానీ నేను సంపాదించుకున్నాను. ఎలా అంటే అది ఎవరికి పోయినా కూడా మంచిగా పలానా దగ్గర రమ్ము, ఇంట్లో క్యాన్ అయ్యి అంటే వేసి వచ్చేవాడిని. అలా ఎవరా ఏంది అనేవాళ్ళు కాదు. అక్కడ ఆ ప్లేస్లో బంగారం ఉన్నా, లేకపోతే వాచీలు ఉన్నా, మంచి విలువైన వస్తువులు ఉన్నా, ఆ ప్రాంతానికి నేనేం చేశానంటే అట్లా పోయి నేను ఏడ క్యాన్ అయ్యాలో ఆడ వాటర్ బబుల్స్ వేసి రిటర్న్ వచ్చేవాడిని. ఇంకా దిక్కులు చూసేవాడిని కాదు, పెట్టేవాడిని కాదు. ఎందుకంటే నేను చదువుకున్న చదువుకి, తర్వాత నన్ను పెంచిన తల్లిదండ్రులకి, తర్వాత నా ఫ్రెండ్స్కి, తర్వాత మా ఓనర్స్ నాకు చెప్పేవాళ్ళు, ఏమి ఇలా వెళ్ళు, ఇలా చేసుకొని వస్తేనే బాగుంటుంది, మనం మంచిగా ఉండాలి, ఒక్క రూపాయి పోయినా పర్వాలేదు, మనం మాట పడకూడదు అని వచ్చేవాళ్ళం. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత ఒకప్పుడు ఏరే అతను నా ప్లేస్లో నేను మా బ్రదర్ ఒకేలాగా ఉండేవాళ్ళం. అక్కడ ఒక అబ్బాయిని నమ్మి ఏరే దగ్గరికి వెళ్తే అతను దొంగతనం చేశారు. దొంగతనం చేసిన తర్వాత నా మీదకి వచ్చిన తర్వాత నేనేమన్నానంటే నేను తీయలేదు అని చెప్పాను. లేదా ఎవరో తీశారంట, నీ మీద చెప్పారు, కంప్లైంట్ ఇచ్చారని చెప్పారు. సరే రమ్మని చెప్పిన. ఆ టైంలోనే మా బ్రదర్ గారు ఉండే ఒక అబ్బాయి, అతను అట్లా వెళ్ళిన తర్వాత మళ్ళీ తీసుకొని ఎంక్వైరీ చేసిన తర్వాత మీ ఓడు చేశారని నా మీద చాలామంది నిందేశారు క్యాన్ వేసిన ఇంట్లోనే. ఆ తర్వాత నేను అడిగిన తర్వాత వాళ్ళకి చెప్తే అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఇతను చేయలేదు, ఇంకెవరో తీశారని. మా వాటిలో పని చేసే వాళ్ళందరూ దాదాపు ఒక 11 మంది ఉండేవాళ్ళం. ఆ 11 మందిని పిలిచి ఎంక్వైరీ చేసిన తర్వాత గట్టిగా ఒకరి మీద డౌట్ వస్తే ఆ అబ్బాయిని తీసుకెళ్ళి లోపల మా ఓనర్ గట్టిగా మందలిస్తే నేను తీసాను చెప్పాడు. అప్పుడు పోయి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంకోసారి క్యాన్ ఏమని చెప్పారు. సార్ నేను ఏం సార్, ఎందుకంటే ఆల్రెడీ మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. నేనేంటంటే లేదు బాబు, పొరపాటు అయింది, నీ గురించి కూడా ఇక్కడ కూడా ఎంక్వైరీ చేశాను, నువ్వు చాలా మంచివాడివంట, జాగ్రత్తగా వేస్తావంట, ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా చెప్పారు, మా బజార్లో అడిగాను, అలాంటి అబ్బాయి కాదన్నారు, మేము పొరపాటు పడ్డంలే అన్నారు. సరేలే అని చెప్పి మా ఓనర్ చెప్తే మా ఓనర్ కూడా సరే అట్లాగే గారికి వాళ్ళు ఏదో పొరపాటు పడినలే, ఇంకొకసారి వాళ్ళు అట్లా రాదులేనిలేకి అప్పటి నుంచి ఇప్పుడు కూడా నా మీద ఒక మచ్చ కూడా లేదు. అట్లా క్రమేణా వచ్చిన తర్వాత ఆ ప్లాంట్లో నాకు యూనిటీ అనేది తగ్గింది. యూనిట్ తగ్గిన తర్వాత నేను ఆ వాటర్ ప్లాంట్కి ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. ముందు ఏం చేసింటే మా బ్రదర్కి ఆధార్ సెంటర్లో నేను కష్టపడుతున్నా కదా, మళ్ళీ నువ్వెందుకు కష్టపడేది, నువ్వు ఆధార్ సెంటర్కి వెళ్ళి అని చెప్పి 2011లో పంపించాను. 2011లో పంపించిన తర్వాత అతను ఆధార్ చేసుకుంటా ఉన్నాడు. నేను వచ్చేసి క్రమేణా ఆ ప్లాంట్లో నాకు ఇంట్రెస్ట్ లేక తగ్గుతూ వచ్చింది. ఎందుకంటే నాకు గౌరవం లేకుండా పోయింది అక్కడ. నాకు ఒక లీడర్స్ గుర్తుపెట్టుకోండి, గౌరవం లేకుండా పోయింది అక్కడ నాకు. ఆ తర్వాత మా ఓనర్ చెప్పి నేను పని చేయలేను, పెట్టలేను అని చెప్పాను. గతంలో కూడా నన్ను అవమానించి నేను ఇంత కష్టపడుతున్నా కూడా నాకు తెలివి లేని దగ్గర నేను ఎందుకు పని చేయడం అంటే మళ్ళీ పిలిపించి మళ్ళీ పనిలో పెట్టుకున్న తర్వాత మళ్ళీ రెండోసారి కూడా ఓనర్లు క్రమేణా తగ్గుతూ వచ్చారు, ఏ రోజులు వస్తూ ఉన్నారు. నేను వాటర్ ప్లాంట్లో పనిచేసినప్పుడు మా ఓనర్కి 20 లక్షలు పెట్టి ఇల్లు కట్టించాము. మేమున్న వాటర్ ప్లాంట్ వల్లే ఆ సార్ అంత ఇల్లు కట్టించాడు. సరేనని చెప్పి మేము ఆ ప్లాన్ అయిపోయింది. మా బ్రదర్ ఆధార్ సెంటర్లో పనిచేస్తున్నారు, ఖాళీగా ఉన్నాను. కానీ నాకు ఖాళీగా ఉంటే నాకు చెడ్డ చిరాకు. నేను ఏ పనైనా చేయాలి, మొహమాట లేకుండా ఏ పనైనా పోవాలి అనుకునేవాడిని. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అన్ని పనులు చేశాను లీడర్స్. మా నాన్నతో పాటు వ్యవసాయం పనికి పోయినా,
మా అమ్మతోటి వరి కోతలకి, మినుము కోతలకి, పంట పొలాలకి పోయినాను. తర్వాత మా ఫ్రెండ్తో పాటు కరెంట్ పనికి పోయినాను. మా ఫ్రెండ్స్తో పాటు పెయింటింగ్ పనికి పోయినాను. ఇట్లా ప్రతి ఒక్క పని నేను చేశాను. కానీ ఆ పనిలో నాకేమనిపించిందంటే ఆనందం అనిపించింది. ఒక పని నేర్చుకోవాలంటే ఆనందం కావాలి, ఒక ఇంట్రెస్ట్ రావాలి. ఆ ఇంట్రెస్ట్ ఉంటే ఎంత పనైనా సరే అవలీలగా వస్తాం. ఒక ఫ్రెండ్ని నమ్మామంటే ఆ ఫ్రెండ్లో మనము ఎంతగా నమ్మితే అంత ఫ్రెండ్ వాడు ఎంత తప్పు చేసినా ఎవరు కూడా మనము క్వశ్చన్ మార్క్ అయ్యాం. కానీ మనం నమ్మకపోతే వాడు ఎంతమంది చెప్పినా కూడా అతన్ని దూషిస్తూ ఉంటాం. కానీ అలాంటిది మనకి ఉండకూడదు. మనం ఎప్పుడైనా కూడా ఏదైనా కూడా ఒక క్రమంలో ఒక పద్ధతిలో వెళుతూ పోతే ఎక్కడైనా సక్సెస్ అవుతాం, ఎక్కడైనా ఒక పేరు సంపాదించుకుంటాం. నేను క్రమేణా అట్లా పేరు సంపాదించుకుంటూ పోయిన తర్వాత కొంతకాలంతో మేము ముగ్గురు అన్నదమ్ములు. అంటే మా బ్రదరు ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. నాకు కొంత అమౌంట్ కావాల్సి వస్తే నా మంచితనాన్ని కొద్ది కొంతమంది బంధువులు కాకుండా నాకు ఫ్రెండ్స్, తర్వాత నేను పనిచేసిన దగ్గర కొంతమందిని అడిగితే నాకు చాలా హెల్ప్ చేశారు. నేను అప్పుడు అనిపించింది నాకు, నా మంచి ఎక్కడికి పోదు, నేను ఎంత మంచి చేశానో అనేది నాకు అప్పుడు అనిపించింది. నాకేంటంటే ఆ టైంలో ఎవరిని అడగాలి, ఏ విధంగా చేస్తే నాకు మా బ్రదర్కి నేను హెల్ప్ చేయగలనని ఆ టైంలో కొంతమందికి ఫోన్ చేసి, సార్, అన్న, బాబాయ్, మామ, అక్క, పిన్ని, పెద్దమ్మ అని కొంతమందికి నేను ఫ్రెండ్లీగా ఉన్న టౌన్లో కొంతమందిని అడిగితే కొంతమంది నాకు అమౌంట్ వెంటనే ఇచ్చారు. ఎందుకంటే అన్ని సంవత్సరాలు పనిచేసి ఎవరు కూడా నన్ను ఎందుకు దేనికి అడగకుండా నాకు కొంచెం ఇబ్బందిగా ఉందంటే ఆ రోజు కొంతమంది నాకు సాయం చేశారు. ఇప్పుడు కూడా వాళ్ళందరూ నేను మర్చిపోను. ఎందుకంటే నేను చేసిన మంచితనానికే వాళ్ళు నాకు సాయం చేశారు. ఆ తర్వాత వాళ్ళందరికీ మళ్ళీ క్రమేణా కొంత అమౌంట్ మళ్ళీ చెల్లించిన తర్వాత తమ్ముడు కాలం చెడిపోయాడు. మేము మళ్ళీ ఏం చేశానంటే ఈ మధ్యకాలంలో నాకు మన డైనమిక్ ప్రసాద్ సారు, గోల్డ్ డైరెక్టర్ నాకు పరిచయమయ్యాడు. ఇప్పుడు 2000 నేను చదువుకున్నప్పుడే పరిచయం. మేమిద్దరం బాగా మాట్లాడుకునే వాళ్ళం, చేసుకునే వాళ్ళం. మంచి ఎవరైనా చూస్తే ఇప్పుడు ఫ్రెండ్ అనుకోరు, అన్నదమ్ముల్లాగా ఉండేవాళ్ళం. మా ఇంట్లో మా బ్రదరు ఎప్పుడు చనిపోయాడో అప్పుడు వెంటనే నేను ఏమనుకున్నామంటే నాకు తమ్ముడు పోయిన తర్వాత అన్నని ప్రవర్తించాడు. తమ్ముడు ఇద్దరం ఒకే వయసులో ఉంటాం, కాదు ఒక 2-3 సంవత్సరాలు తేడా మా అన్నకి, నాకు, ప్రసాద్ అన్నకి. ఇలా మా ఇంట్లో కలిసి ఉండిపోయేవాళ్ళం. అట్లా క్రమేణా తమ్ముడు చనిపోయిన తర్వాత నేను మహారాష్ట్రకి కొంత అమౌంట్ కట్టి ఈ బిజినెస్ కోసం పోవాలని పోయాం. ఒక ముసుగులో పడి, అది ఏం ముసుగో కాదు లీడర్స్, నేను గ్లేజ్ అనే కంపెనీలో అప్పుడు ఆ ఉన్న పరిస్థితులకి ఎట్టైనా సరే డబ్బులు సంపాదించుకోవాలి, నేను తెచ్చిన అప్పు తీరవాలి, ఇంట్లో క్రమేణా ఆదాయం తగ్గుతూ వస్తుంది, అందువల్ల నేను బయటకు పోయి సంపాదించాలనే ఆవేశంలో నేను కొంత అమౌంట్ కట్టి నేను మా బ్రదరు మహారాష్ట్రకి వెళ్ళిపోయాం. అక్కడ ఒక 2 నెలలు 3 నెలలు ఆ జర్నీ చేసిన తర్వాత మళ్ళా క్రమేణా ఇంట్లో పరిస్థితుల ప్రభావం బాగాలేక మా పెదనాన్నగారు చనిపోయి ఉంటే వెంటనే రావడం జరిగింది. ఇలా రావడం జరిగిన తర్వాత అప్పుడు చాలా లాస్ అయిపోయాం కొంత అమౌంట్. అప్పుడు నేను అక్కడ మహారాష్ట్రలో ఉంటే నా కోసం నన్ను చూడడానికి వచ్చింది వ్యక్తి ఎవరంటే మన ప్రసాద్ సార్. నేను మహారాష్ట్రలో ఉంటే వీడిని చూడాలి, వీడు ఎందుకు అంత దూరం పోయినాడు, ఏంది అని ఒక ఆలోచనతో నా కోసం మహారాష్ట్రకు వచ్చి అక్కడ ఒక 2-3 రోజులు ఉండి తర్వాత నేను వెళ్ళొస్తారా అని చెప్పి వచ్చి నాకు చాలా ఆనందం వేసింది. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ కూడా కొంతమంది ఫ్రెండ్స్ తయారైన తర్వాత వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా నాకు ఫ్రెండ్షిప్లో ఉన్నారు. కాకపోతే అక్కడ నేను ఏం నేర్చుకున్నానంటే ఒక బిజినెస్ ఎలా చేయాలి, ఏ విధంగా చేస్తే మనం సక్సెస్ అనేది కొంత నేర్చుకొని నేను వచ్చాను లీడర్స్. వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళా నేను ఒక ఆధార్ సెంటర్లో మా బ్రదర్ని, నువ్వు ఏదో పని చేయలేవు కదా, ఆధార్ సెంటర్ పెట్టుకొని చేసుకున్నారంటే నెల్లూరు ఆధార్ సెంటర్లో నేను మళ్ళా అక్కడ ఆధార్ సెంటర్లో చేశాను. ఇద్దరము, మా తమ్ముడు బయటికి వెళ్తే నేను షాప్ తీసుకొని షాప్లో ఉండేవాడిని. ఉదయాన్నే భోజనం తయారు చేసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత తమ్ముడు అటు పోయిన తర్వాత
నేను ఆధార్ సెంటర్లో ఉండి సాయంత్రం దాకా అందరినీ కలెక్ట్ చేసుకొని కలెక్ట్ చేసి నేను ఫ్రెండ్షిప్ని గుడ్డిగా నమ్మేవాడిని. ఇప్పుడు కూడా నమ్ముతాను నేను ఫ్రెండ్గా. అక్కడ నన్ను ఒక ఫ్రెండ్గా నన్ను గ్రహించి నా మంచితనము, నా మాటలు, నా పద్ధతి గ్రహించి అతను నాకు జాబ్ ఇప్పిస్తానని చెప్పి నా దగ్గర ఇంచుమించు 1,00,000 రూపాయలు అమౌంట్ తీసుకున్నాడు లీడర్స్. ఏంటంటే అప్పుడు జాబ్ కావాలి, ఇట్లాంటివన్నీ పని చేసేందుకు ఒక జాబ్ పోవాలి అనే ఆలోచనలో మా బ్రదర్ కూడా చెప్తే, ఎందుకన్నా ఇట్లాంటివన్నీ మనం నమ్ముతాం చేస్తామంటే, అది కాదురా అబ్బాయి, నువ్వు పోయినప్పుడు నాకు సాయంత్రం పూట అట్టా ఉండిండు, ఒక 6 నెలల నుంచి ఫ్రెండ్లీగా ఉన్నారు, మనకి కొంత అమౌంట్ పోతున్నారు. అప్పుడు గతంలో 10 రూపాయలు కడితే ఒక వారానికి 20 రూపాయలు వచ్చావు లీడర్స్. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో ఏదో ఒక్కటి జాబ్ కావాలి, చెయ్యాలి, ఇలా అన్నీ అనిపించిన వాళ్ళే. మీరు లీడర్స్ దాదాపుగా ఒక 20 మంది ఉన్నారు, వీళ్ళందరిలో కూడా మీరు చేసేవాళ్ళు. కానీ నేను అక్కడ ఏ దానికి కనెక్ట్ అయ్యానంటే, ఆ జాబ్ ఎక్కడ ఇప్పిస్తా అన్నాడంటే కృష్ణపట్నం పోర్ట్లో ఇప్పిస్తా అన్నారు. కృష్ణపట్నం పోర్ట్లో జాబ్ ఇస్తానంటే ఎవరికైనా ఆనందమే లీడర్స్. నేనేం చేశానంటే, సరే నేను కాకుండా బ్రదర్ కూడా వస్తుంది సార్ అని చెప్పి ఇద్దరికి కలిపి 1,00,000 రూపాయలు ఎడగొట్టిపోయింది. కొంతమందిని అడిగి చేసి అక్కడ డబ్బులు అతనికి ఇచ్చేసాం. ఇచ్చేసిన తర్వాత 4-5 రోజులు ఇస్తానని చెప్పి తీరా ఆ ఏరియాలో మొత్తం దాదాపు ఒక 40 లక్షల రూపాయలని ముట్టగట్టి తీసుకొని వెళ్ళిపోయాడు జంప్. చాలా బాధ వేసింది. అతని గురించి ఎంక్వైరీ చేసి ఆడ నెల్లూరులో వేదయపాలెంలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి, అతను ఎక్కడుంటాడు, ఏ విధంగా ఉంటాడంటే, నా దగ్గర ఆధారు తీసుకునేటప్పుడు అడ్రస్ ఉండింది. ఆ అడ్రస్ పెట్టుకొని వెళ్తే విజయవాడకి వెళ్తే అక్కడ అంటే చాలా చీటింగ్ చేసేవాడు. అంటే ప్రతి ఒక్కరిని గుడ్డిగా ప్రవర్తించకూడదు. అప్పుడు మా ఇంట్లో వాళ్ళు నన్ను, మా తమ్ముడు, మా అన్న, వీళ్ళందరూ నన్ను తిట్టేవాళ్ళు. నువ్వు ఎందుకు గుడ్డిగా నమ్ముతావు, గుడ్డిగా ఆలోచిస్తావు, వాడు అంత నమ్మకబట్టే కదా నిన్ను వాడు చేసింది అన్నారు. నేను నమ్మడం నా తప్పు అనిపించింది. కానీ మళ్ళా సరేలే, నా నమ్మకాన్ని వాడు ఆసరంగా తీసుకున్నాడు, నేను ఆశపడ్డాను. ఆడ ఆశపడడం అనేది నా తప్పు, నమ్మడం తప్పు కాదు. ఆడ ఏంటంటే జాబ్ ఇప్పిస్తాడంటే, సామాన్యంగా జాబ్ ఇప్పిస్తాడు అంటే చాలా కష్టం. ఇలా కొంచెం ఇలా ఇచ్చిన తర్వాత నేను ఆధార్ సెంటర్ కూడా నాకు డ్రాప్ అయిపోయింది లీడర్స్. అది తిరిగి అతని మీద ఇరక్త పుట్టేసి పోతే పోయిందిలే అని చెప్పి వదిలేసాం. తర్వాత నేను మా బ్రదర్ని వచ్చేసి, నువ్వు మణుపురంలోకి వెళ్ళరా తమ్ముడు, నేను ఇంటికి వెళ్తానని చెప్పి తమ్ముడు మణుపురంలో చేయడం జరిగింది. నేను అక్కడికి వచ్చిన తర్వాత నేను నేర్చుకున్న దాంట్లో కొంచెం మీ సేవకు వచ్చాను. మీ సేవకు వచ్చిన తర్వాత కొద్ది రోజులు మళ్ళీ జర్నీ సాఫీగా జరిగింది. సాఫీగా జరిగిన తర్వాత సచివాలయాలు వచ్చాయి. సచివాలయం వచ్చిన తర్వాత మీ సేవ కూడా డ్రాప్ అయిపోయింది. ఇంకేం చేయాలి, ఎలా చేయాలి, ఇట్లా ఇంట్లో చూస్తే కరోనా పద్ధతిలో వచ్చిన తర్వాత ఇంట్లో బాగలేకుండా ఇట్లా అయిపోయింది. ఆర్థిక స్తోమత చాలా తక్కువ మైనస్లో పడిపోయింది. ఇంతకుముందు ప్లస్లో ఉండేదంతా చాలా 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 మైనస్లో వచ్చింది. ఇలా ఉండడం వల్ల ఏమైందంటే, ఏదో ఒకటే చేయాలి అని చెప్పి అయింది. ఇప్పుడు నా టెస్ట్ మనీ అది లీడర్స్. ఇప్పుడు వెస్టేజ్లో ఎలా వచ్చాను, ఏ విధంగా వచ్చాను, విచిత్రంగా వచ్చాను నేనైతే. ఇప్పుడు నా అన్న, నా ఫ్రెండు అని అన్నాను కదా, 20 సంవత్సరాల జర్నీలో మా అన్న నేను ఒకే మంచు, ఒకే కంచు, ఒకే బెడ్గా ఉండేవాళ్ళం. అలాంటి వ్యక్తి నాకు వెస్టేజ్ చెప్తే నేను వినలా. చూడండి లీడర్స్, ఇక్కడ ఇన్ని సంవత్సరాలు ఉండి కూడా, రక్త సంబంధాలు ఉండి కూడా కొంతమంది మీటింగ్లో నాకు తెలిసింది కాబట్టి చెప్తున్నా. ఇక్కడ ఈ మనిషి చెప్పిన తర్వాత, ఎందుకంటే గతంలో నేను, మా అన్న, ప్రసాదన ఇలాంటివన్నీ చేసినప్పుడు ఏ దాంట్లో సక్సెస్ కాలా. కానీ నేను సక్సెస్ కాకపోయినా ప్రసాదాన్ని ఏం చేశాడంటే, అసలు దీంట్లో ఎందుకు మైనస్ అయింది, దీంట్లో ఎందుకు మేము దీంట్లో ఏది లోపం వచ్చింది, నా వల్ల లోపం వచ్చిందా, కంపెనీలో లోపం వచ్చిందా అని ఆయన చర్చింగ్ చేయడం జరిగింది. సెర్చింగ్ చేసిన తర్వాత, ఈ బిజినెస్లో డబ్బు పెట్టి పని చేసుకోవాలి, ఈ బిజినెస్లో టాలెంట్ కావాలి, ఈ బిజినెస్లో ఒక చేసుకునే విధానం కావాలని
వెస్టేజ్లో నువ్వు ఎంత లెవెల్కి వెళితే ఎంత ఐడెంటిఫై చేస్తారు, అది వెళ్ళిన తర్వాత వెంటనే నీ భార్యకి నీ పిల్లలకి అనేది కంటిన్యూగా జరుగుతుంది, అంతే అమౌంట్ జరుగుతుంది. కానీ ఇక్కడ మన వెస్టేజ్లో నేను ఇంకోటి గమనించింది ఏంటంటే లీడర్స్, మనం ఇక్కడ ప్రతి ఒక్కరికి డబ్బు కావాలి, ఆరోగ్యం కావాలి, ఆరోగ్యంతో పాటు ఆనందం కావాలి. నాకు ఇక్కడ 3 దొరికినాయి లీడర్స్. ఫస్ట్ ఆరోగ్యం సంపాదించుకున్నాను, ఆరోగ్యంతో పాటు ఈ పనిలో సంతృప్తిగా ఆనందంగా ఆడుతూ పాడుతూ పని చేసుకుంటూ పోతున్నా. 1 గంట చేసిన సిన్సియర్గా చేయడం వల్ల చాలా ఆనందంగా ఉండింది. అక్కడ నేను ఆనందాన్ని ఆరోగ్యాన్ని పంచుకుంటూ తర్వాత ఆదాయం కూడా నాకు కొంత జనరేట్ అయింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కానీ ఇక్కడ వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత కొంతమంది మనల్ని క్వశ్చన్ మార్క్ వేస్తారు లీడర్స్, గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ మార్క్ వేస్తా అంటే నువ్వు యొక్క వెస్టేజ్లో ఏం కేటగిరీలో ఉన్నావు, ఏ ఐడెంటిఫైలో ఉన్నావు అంటాడు. ఉదాహరణకి ఒక బ్యాంకులో పనిచేసినప్పుడు మనం ఆ బ్యాంకులో 4-5 సెక్టార్లుగా విడదీసుకుంటారు. ఒకటి క్యాషియరు, ఒక మేనేజరు, అసిస్టెంట్ మేనేజరు, తర్వాత ఫీల్డ్ ఆఫీసరు, వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ అన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ కూడా మనం వెస్టేజ్లో కూడా బ్రాంచ్ డైరెక్టర్, సిల్వర్ డైరెక్టర్, గోల్డ్ డైరెక్టర్, డైమండ్ డైరెక్టర్, తర్వాత ఇలాంటివన్నీ మనకి అచీవ్మెంట్ అయ్యే కొద్ది ఒక కేటగిరీని ఉపయోగిస్తారు. ఆ కేటగిరీని ప్రతి ఒక్కరూ ప్రతి నెల అచీవ్మెంట్ అవుతూ పెరుగుతూ పోవాలనేదే నా యొక్క గోల్. మీరు కూడా అట్లాగే వెళ్ళాలని ఒక ఐడెంటిఫై అంటే ఈ వెస్టేజ్లో నువ్వేం చేస్తున్నావురా, ఏ స్థాయిలో ఉన్నారంటే విత్ సెకండ్లో మనం చెప్పగలం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పింది ఫస్ట్ 3 నెలలు ఏంటంటే నేర్చుకుంటానని చెప్పిన. అరే బాబురే దీంట్లో ఏముందో నేర్చుకోవాలని నన్ను ఎగతాళి చేసినారు. కొంతమంది ఏముంది నేర్చుకోవడానికి అని నన్ను ఎగతాళి చేసి నేను ఒకటే చెప్పిన, ఏ పనైనా సరే, ఏ జాబ్ అయినా సరే, ఏది పుట్టిన తర్వాత కానీ పై తరగతి వచ్చిన దాకైనా సరే నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఏది రాదు, నేర్చుకుంటేనే వస్తుంది ఏదైనా అని నేను బల్లా గొద్దినట్టు చెప్పిన. ఉదాహరణతో కూడా చెప్పిన. ఎవరి దీంట్లో ఏముందో నేర్చుకోవాలంటే నువ్వు 1వ తరగతి నుంచి 7వ తరగతి దాకా నువ్వు చదువుకుంటా పోతే వచ్చిందా, నేర్చుకుంటుంటే వచ్చిందా? నువ్వు ముందు నేర్చుకోవాలి, తర్వాత చదువుకోవాలి. అప్పుడు నువ్వు 1 నుంచి 7 దాకా పోయాను. డైరెక్ట్గా నువ్వు 1 నుంచి 10 దాకా పోతావా? పావు కదా. ఇప్పుడు నువ్వు ఒక సైకిల్ నేర్చుకుంటున్నావు, ఒక సైకిల్ నేర్చుకోవాలంటే ముందు దాంట్లో తొక్కేది నేర్చుకోవాలి. ఒక తొక్కేటప్పుడు చూడాలి, ఏది ఎలా తొక్కుతున్నాడు, ఏ విధంగా తొక్కుతున్నాడు, ఏ హ్యాండిల్తో పట్టుకుంటున్నాడు, వాడు పడినప్పుడు ఏ విధంగా పడుతున్నాడు అని మనం గ్రహించుకోవాలి. అప్పుడే నేర్చుకోవాలి. అతను చూసి మనం నేర్చుకుంటే వెంటనే వాడు పడినప్పుడు విత్ సెకండ్లో మన మైండ్ అబ్జర్వేషన్ చేసుకొని అరే వాడు ఇటు పడిండు కదా, విత్ సెకండ్, ఎన్ని సెకండ్లు అంటే మిల్లీ సెకండ్లో, విత్ సెకండ్లో మనం ఆడ అబ్జర్వేషన్ చేస్తాం. ఒక సైకిల్ కావచ్చు, ఒక ఆటో కావచ్చు, ఒక డ్రైవింగ్ కావచ్చు. లేడీస్ ఉంటే ఒక వంటను నేర్చుకోవడానికి ఉదాహరణ చెప్తున్నా. ఒక వంట నేర్చుకోవాలంటే ముందు మీ అమ్మ దగ్గర ముందు వంట నేర్చుకోవాలంటే ముందు పాత్రలను గడిపిస్తుంది. పాత్రలు గడికిన తర్వాత కాయగూరలను క్లీన్ చేయమని చెప్పింది. ఆ తర్వాత ఒకరోజు ఏం చేస్తుంటే కటింగ్ నేర్పిస్తుంది. ఇంకొక రోజు ఏం చేస్తుంటే బాండలు పెట్టమని చెప్పద్ది. ఇంకొక రోజు ఏం చేస్తుంటే కొద్దిగా నూనె వేయమ్మా అని చెప్తుంటుంది. ఇవన్నీ ఏం చెప్తుంటే ఒకే రోజు రావు లీడర్స్, ఒకే రోజు ఏది కూడా రాదు, మనం నేర్చుకుంటేనే వస్తుంది. ఇప్పుడు ఒక తల్లి ఒక కూతురికి వంట నేర్పియాలంటే ఫస్ట్ రోజే అన్నీ నేర్పేదు, కొంచెం నేర్పిస్తూ లాస్ట్కి ఒక పొయ్యి కాడ కావచ్చు, ఒక స్టవ్ కాడ కావచ్చు నిలబెట్టుకొని అమ్మ ఇలా వేయని ఒక 3 రోజులు 4 రోజులు అక్కడ నిలబెట్టుకొని వేపిస్తూ ఉంటే 4వ రోజు వాళ్ళ అమ్మ లేకపోయినా వాళ్ళ కూతురు ఏం చేస్తుందంటే వెంటనే 2వ రోజు అమ్మ నేను రావటం లేదమ్మా వంట చేయమంటే ఆ రోజు చేసిన తర్వాత ఎంత తక్కువైనా కూడా అంతమందిలో తినేటప్పుడు వండర్ఫుల్ చేసినామ్మా అని చెప్పి చెప్తారు. కానీ అక్కడ తక్కువ చేసినా సరే అక్కడ నువ్వు సక్సెస్ అయిందాన్ని ఆ బిడ్డకి ఏం చెప్పాలి, వండర్ఫుల్ చేసినావంటే ఎంత ఆనందం ఉంటుందో తెలుసా. కానీ మనోళ్ళు ఇక్కడ ఫీల్డ్ మీదకి పోయినప్పుడు నువ్వు బాగా చేయలేదంటాం. తప్పు లీడర్స్. మన అప్లైను డౌన్లైన్స్ కానీ ఎవరైనా అడిగి పోయినప్పుడు బాగా చేసినా బాగా చేయకపోయినా అతన్ని మనం భరోసాగా ఎదగించేటట్టు చెయ్యాలి. బాగా చేసావు సార్, బాగా చేసావు మేడం అని చెప్పిన తర్వాత ఇండివిడ్యువల్గా ఉన్నప్పుడు మాత్రమే అప్పుడు చెప్పాలి లీడర్స్. ఏమని, సార్ మేడం మీరు నిన్న చెప్పిన దాంట్లో చిన్న మైనస్లు ఉన్నాయి, అవి కొంచెం మార్చుకోండి మేడం, మీరు సూపర్గా చెప్పారు అని చెప్పండి.
ఎవడు ఎందుకు రారో మీ వెనకాల. ప్రసాద్ సార్ నన్ను కూడా అలాగే దిద్దాడు. నేను మాట్లాడేటప్పుడు ఆవేశంగా టక్క 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 చెప్పుకుంటూ పోయేవాడిని. ఆయన మధ్యలో ఏం ఆపాలో చేయలేక గమ్మునండి సూపర్గా చెప్పిన తమ్ముడని సింగిల్గా నేను పోయినప్పుడు, తమ్ముడు నిన్న చెప్పిన దాంట్లో ఇంత చెప్పకూడదు, ఇదే చెప్పాలి, ఇదే చేయాలి, ఇలాగే మాట్లాడాలి, నేను చెప్తునేటప్పుడు నువ్వు మాట్లాడొద్దు, నువ్వు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడను. ఎందుకంటే అక్కడ అండర్స్టాండింగ్ చేసుకోవాలి, అక్కడ గొప్పలకు బాగూడదు. ఒక డెమోకి పోయినప్పుడు, ఒక హోమ్ మీటింగ్ చెప్పినప్పుడు, ఒక అప్లైన్ డౌన్ లైన్స్ మన కింద టీమ్స్ ఉన్నప్పుడు కొంతమంది నేను చేస్తానని కాదు. ఎవరైనా సరే ముందుగా వెళ్ళేటప్పుడు ఒక ఆలోచించుకొని వెళ్ళండి లీడర్స్ ఎవరైనా సరే. ఎందుకంటే నా అనుభవంలో నాకు నేర్పించిన ప్రసాద్ సార్ ఏంటంటే మనం పోయేటప్పుడు నువ్వేం చెప్పాలి, నువ్వేం చెప్పాలో నీకు నేర్చుకునేది, నువ్వు తెలుసుకునేది మాత్రమే చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తెలియంది ఆలోచించుకొని అతి ఆవేశంగా ఇలా చేసుకోవచ్చు, ఎలా చేసి ముందుగా అబ్జర్వేషన్ చేసుకొని చేయొద్దు. నీ అనుభవం నువ్వు నేర్చుకున్న మాత్రం రెండే చెప్పు, లేదా ఒక్క పాయింటే చెప్పు, అంతే. అంతవరకు వచ్చింది సార్, నాకు వచ్చింది ఇదే చెప్పిన సార్, తర్వాత మీరు చెప్పండి సార్ అని చెప్పండి. చెప్పడంలో కూడా ఏం చెప్పాలంటే లీడర్స్ గుర్తుపెట్టుకోండి, చెప్పడంలో కూడా ఏం చెప్పాలంటే మనం అక్కడ రాలేదు అని చెప్పి అతని క్వశ్చన్ మార్క్ వేయకూడదు, రైట్ మార్క్ వేయాలి. ఎవరైనా లీడర్స్ డౌన్లైన్ అయినా అప్లైన్ సరే క్వశ్చన్ మార్క్ అనేది వేయకుండా రైట్ మార్క్ వేయండి. అతను మీరు భరోసా అయ్యండి, సక్సెస్ అనేది అక్కడే గెలుస్తాడు. మన టీం పెరగలేదు అనుకుంటాం. టీం ఎందుకు పెరగదు? నువ్వు నేర్చుకో ముందు, నువ్వు నేర్చుకున్న తర్వాత నీ టీం పెరగదు. ఇప్పుడు నేను నేర్చుకున్న 3 నెలల దాకా నాకు తెలియకుండా నేను ప్రసాద్ సారు ఒక 20 మందిని వేసాడు. ఆ 20 మంది ఎక్కడున్నా కూడా నాకు తెలియదు. ఆ తర్వాత నేను ఒకే ఒక్క వ్యక్తిని, ఆ వ్యక్తిలో నన్ను గ్రహించి నేను 3 నెలలు తిరిగిన. చీ అన్న, తా అన్న, తూ అన్న, ప్రసాద్ సార్ కూడా ఇట్లా టోలు వద్దురా బాబు అన్నా కూడా నేను పట్టు విక్రవాడక మార్గంలాగా ప్రసాద్ సార్ని తగిలిచ్చి ఆ మనిషి పెట్టుకున్నా. ఆ మనిషి ఎవరో కాదు లీడర్స్, మన జూమ్ కనెక్ట్ చేస్తున్న నా డౌన్ లైన్, నా హార్ట్, నా లైఫ్ లైన్ కేశవరావు సార్. ఎన్ని రోజులు నేను 3 నెలలు ఇబ్బంది పెట్టిండు నన్ను, కానీ నేను అతనిలో ఉన్న టాలెంట్ నేను గురించి, ఎందుకంటే నాకు చిన్నప్పుడు చదువు చెప్పిన గురువు ఆయన. స్టడీలో చెప్పేటప్పుడు నాకు చదువు చెప్పాడు. నాకు చదివిన వ్యక్తి ఇప్పుడు ఇంట్లో పరిస్థితులు బాగలేక ఏదో చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ ఇంట్లో ఉంటే, ఇది కాదు చెప్పాల్సింది అన్నకి. నేను నేర్చుకున్న 3 నెలలు అదే నేర్పి నేను 3 నెలలు ఎన్నకు నేర్పించాలి. ఈ ఎన్నకు నేర్పిస్తే నేను గెలిచినట్టు లెక్క అని 3 నెలలు తిరిగి ఆ మధ్యలో నాకు ఎన్ని అవమానాలు జరిగింది తెలుసా? పిల్లోని తీసుకొస్తాడు, తమ్ముడు ఇడ్లీ అయిపోయింది తమ్ముడు, ఇప్పుడు వస్తున్నాడు, ఇంకా రాడు. మళ్ళీ కూరగాయలు అంటాడు, మీ వదిన ఫోన్ చేసింది అంటాడు, ఇంటికాడ అంగళ్ళలో ఎవరు లేరు అంటాడు. ఈ మనిషి ఇట్ట కాదని ఓపిక చేసుకొని ప్రసాద్ సార్ కూడా చెప్తా ఉంటే వెళ్ళిపోతూ ఉండేవాడు. ఆ తర్వాత ఒకే ఒక మాట అన్నా లీడర్స్, నేను ఒక్కసారి వచ్చి మీటింగ్ విను, ఇంకా నేను జీవితంలో నేను డిస్టర్బ్ చేయను. ఎందుకు చెప్తున్నానంటే నీకు డబ్బులు కావాలి, నాకు డబ్బులు కావాలి, నీకు పేరు కావాలి, నాకు పేరు కావాలి, నువ్వు ఆనందం ఉండాలి, నేను ఆనందంగా ఉండాలి. లీడర్స్ ఇది గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే నువ్వు ఆనందంగా ఉండాలి, నేను ఆనందంగా ఉండాలి. మనం డబ్బులు సంపాదించాలన్నా ఇన్ని సంవత్సరాలు ఇన్నిలో మనం ఉన్న ఏరియాలో ఎవరు కూడా సక్సెస్ అయింది లేదు. నేను ఇంతమందిలో నిన్నే పట్టుకున్నానంటే అర్థం చేసుకో. ఎందుకంటే ఈ నిన్ను పెట్టుకున్నా అంటే నీ కాడ ఒక టాలెంట్ ఉంది, దాన్ని గ్రహించాను. ఒక్కసారి వినడం జరిగింది. ఆ వినడంలో 3 నెలలు నేను ఎలా నేర్చుకున్నానో సేమ్ కాపీ ఆ సార్కి నేర్పించడం జరిగింది. నేర్పించిన వెంటనే ఇప్పుడు ఒక మెంటర్గా మంచి వ్యక్తిగా తయారయ్యి ఆ సారు ఎక్కడెక్కడ ఉన్న టీములందరికీ మేము ప్రమోట్ చేసుకుంటూ పోతున్నాం. ఒక్క వ్యక్తి కోసం ఎంత దూరమైనా వెళ్ళడం జరిగింది లీడర్స్. ఇన్యుము టీము ఎక్కడికైనా ఒక్కరి కోసం ఎంత దూరమైనా పోవడం జరిగింది. అలాగే సక్సెస్ అవుతూ ఉంది. నాకు ఈ స్టేజ్లో ఫస్ట్ ఇన్కమ్ నాకు వచ్చింది 27 రూపాయలు. సిల్వర్ డైరెక్ట్గా నాకు వచ్చింది 10,000 రూపాయలు వచ్చింది లీడర్స్. చాలా ఆనందంగా ఉంది. ఇంతసేపు 52 నిమిషాలు నా యొక్క విన్నందుకు, నా మాటలు విన్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఏమైనా మిమ్మల్ని కానీ బాధ పెట్టించి ఉంటే నన్ను మన్నించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ కేశవ సార్, థ్యాంక్ యూ లీడర్స్, ఇంతసేపు ఓపికగా విన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్.
ఆర్కే సార్ ఆర్కే సార్ చాలా సుదీర్ఘ సాధన, మంచి మంచి పరిపక్వత, పరిపక్వత, అన్ని అన్ని ఉదాహరణలతోటి ఉదాహరణలతోటి జూమ్ చాలా చాలా వండర్ఫుల్ గా వండర్ఫుల్ గా చేశారు. చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మనం సో మచ్. మనం ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్. ఓకే సార్. మొదటిగా మొదటిగా నందమూరి టీం నందమూరి టీం మెంటర్ కౌస్పాషా కౌస్పాషా గారిని మాట్లాడుతున్నాం. కోరుకుంటున్నాం. తీసుకోండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ సార్ ఒక్క నిమిషం ఉంది సార్. రీసౌండ్ వస్తుంది. అవును. ప్లీజ్ వెయిట్ ఎ మినిట్. సార్ ఇప్పుడు వస్తుందా? హలో. హలో. రెండు మొబైల్ పక్క పక్కనే ఉన్నాయి. ఒక పక్క రెండు మొబైల్ ఎవరి ఉన్నాయి. ఆర్కే సార్ మీ దగ్గర లేదు నా దగ్గర లేదు. ఇప్పుడు దాకా వచ్చింది రాలేదుగా. ప్రజెంట్ నా పక్కన ఎవరు లేరు, నేను ఒక్కడే ఉన్నాను. ఇప్పుడు వినపడుతుందా? హలో. ఇప్పుడు బాగా వినపడుతుంది సార్. లేదండి. సరే ప్రసాద్ సార్ మీరు హోస్ట్ చేయండి సార్. సార్ గౌస్పాషా గారు మీరు మాట్లాడండి. రీసౌండ్ అయితే తగ్గలేదు. నా మాటల్లో మళ్ళీ సార్ వినపడుతుందా సార్ ఇప్పుడు? కేశవ్ సార్. ప్రసాద్ సార్ మీ దగ్గర ఏమన్నా ఉందా? నేను సార్ కేశవ్ సార్ ఒక్కసారి మీట్ ఆన్ ఇచ్చి ఒక్క నిమిషం. అవును. హలో. సార్ చెప్పండి సార్. నా వాయిస్ మాత్రమే రీసౌండ్ వస్తుంది సార్. ఓకే. ఇప్పుడు మీ వాయిస్ క్లియర్గా వినపడుతుంది, మాకు ఇబ్బంది ఏం లేదు. రీసౌండ్ లేదు. సార్ మీదకు ప్రసాద్ సార్ వినపడుతుంది సార్. ఓకే. రీసౌండ్ లేదు. ఓకే. నాకైతే రీసౌండ్ నాకు కూడా వినిపిస్తుంది సార్. ప్రసాద్ సార్ ఒకసారి లాగిన్ అవుతారా? ఎక్కడ ఈ ప్రాబ్లం? కేశవ్ సార్ మీ కాడే వస్తుంది సార్. ఇది దగ్గర ఒకే మొబైల్ సార్. అటుగా సార్ మీరు మీట్లో పెట్టండి సార్. మాట్లాడండి సార్. భాష సార్. ఓకే. గుడ్ మార్నింగ్ అందరికి. రీసౌండ్ అయితే తగ్గలేదు. సరే అలాగే డిటిఎస్ అనుకొని చెప్పి కంటిన్యూ. ఆర్కే జర్నీ చాలా చక్కగా ఉంది. ఎన్ని కష్టాలు, ఎన్ని రోజులు, ఎన్ని ఇబ్బందులు అన్ని చక్కగా వివరించాడు. ఎందుకు చేయాలి, ఈ కష్టాల మధ్య చెప్పాడు. వెరీ సింపుల్. ఆర్కే చెప్పినట్టు మీటింగ్ కు వస్తే సమాచారం ఉంటుంది. ఇది మనం అమ్మే బిజినెస్ కాదు, కొనే బిజినెస్ కాదు. లీడర్లను తయారు చేసుకుంటేనే ముందుకెళ్ళగలం. పూర్తిగా విస్టేజ్ నెట్వర్క్ కాకపోతే అన్ని నెట్వర్క్ కంపెనీలకి మన కంపెనీకి తేడా ఏంటంటే
అన్ని నెట్వర్క్ కంపెనీలు వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ మన 3 తరాల తర్వాత కూడా 3 తరాల దాకా ఇన్కమ్ అందిస్తుంది. మనం ఏదైతే కష్టపడి ప్లాట్ఫామ్ వేసుకున్నాం ఆ ప్లాట్ఫామ్ 3 తరాల వరకు మన పేరు మీద ఏదో భూమి లేకపోతే ఇల్లు రిజిస్ట్రేషన్ చేసినట్టే అన్నమాట. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే వస్తువు యొక్క ప్రైస్ చెప్పి అమ్మటం అవి మామూలు అన్ని మార్కెట్ కానీ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్